వావ్, అక్కడ చూడండి, మీరు చూస్తాను అనుకుంటా, చాలా ప్యారెట్స్ ఉన్నాయి చెట్టు పైన. సో అక్కడ మనకి చాలా ప్యారెట్స్ కనబడుతున్నాయి. సో ఆ ప్యారెట్స్కి మనం క్యాప్చర్ చేయాలి. సో ఆ ప్యారెట్స్ని మనం క్యాప్చర్ చేయాలంటే మనకి ప్లేస్ బాగుంటుంది. ఇప్పుడు నేను చూపిస్తున్న ప్లేస్ ఏంటంటే అక్కడ వెళ్ళడానికి నాకు అడ్డుగా ఉంది అండ్ నాకు యాంగిల్ కూడా కరెక్ట్గా సరిపోలేదు. సో అందుకని నేను వేరే ప్లాన్ చూసుకుంటున్నా, వేరే యాంగిల్ చూస్తున్నా. సో గమనించండి, ఒక యాంగిల్ మనకు సరిపోలేదు అనుకుంటే, అంటే సబ్జెక్ట్ని తీయడానికి యాంగిల్ మనకు బాగాలేదు అనుకుంటే మనం ఏం చేయాలంటే వేరే యాంగిల్ వెతకాలి. సో వైల్డ్ లైఫ్కి చాలా ఇంపార్టెంట్. సో ప్యారెట్స్ అక్కడ ఉన్నాయి చూడండి. సో ప్లేస్ వెతుక్కుని ఆ ప్లేస్లో అయితే మనకు కనబడకుండా ఉన్నామంటే మంచి షాట్స్ వస్తాయి, అమేజింగ్ షాట్స్ వస్తాయి. సో అవైతే కరెక్ట్గా ఆ దాంట్లో ఉన్నాయి ప్యారెట్స్. సో ప్యారెట్స్ మనం తీయాలనుకుంటే ఎప్పుడు గమనించండి, డైరెక్ట్గా మనం సబ్జెక్ట్ దగ్గరికి వెళ్ళిపోకూడదు. సో లాంగ్ వే తీసుకుని మనం హైడ్ అవుతూ వెళ్తే వాటిని క్యాప్చర్ చేయగలం. ఈ యాంగిల్ అయితే నాకు బాగుంది. సో అక్కడి నుంచి ఆ యాంగిల్ నుంచి నేనైతే ఈ యాంగిల్కి వచ్చా. అన్ఫార్చునేట్లీ ఏంటంటే నేను ట్రైపాడ్ తేలా. ఆల్రెడీ నేను బయలుదేరేది 4:30 బయలుదేరా ఈవినింగ్. సో ఇంకో హాఫ్ అన్ అవర్ మేబీ 1 అవర్లో క్లోజ్ అయిపోతుంది, సన్సెట్ అయిపోతుంది అని ఏదో కెమెరా తొక్కుని తీద్దాం అనుకుని వచ్చాను. సో చాయిస్ మిస్ అయ్యాను, కానీ మ్యాక్సిమం హ్యాండ్ హెల్డ్తో నేను షార్ట్స్ అని క్యాప్చర్ చేశాను. ఇట్స్ ఏ ప్రో టిప్ ఫర్ ఎవ్రీ వైల్డ్ లైఫ్ గాయ్. ఏంటంటే మీరు హ్యాండ్ హెల్డ్తో వీడియో క్యాప్చర్ చేయాలనుకుంటే మీరు స్లో మోషన్లో పెట్టుకోండి, అంటే 120 FPS మీరు పెట్టుకోండి. ఎందుకు అని అంటే అది మనం రికార్డ్ చేసేటప్పుడే స్లో మోషన్ రికార్డ్ చేస్తాం కాబట్టి మనం క్యాప్చర్ చేయగలుగుతాం. ఓకే, మీరు కనుక 60 FPSలో కానీ 30 FPSలో కానీ మీరు హ్యాండ్తో పట్టుకొని మీరు క్యాప్చర్ చేద్దాము, వీడియో తీద్దాం అనుకుంటే మాత్రం షేక్ అయిపోతుంది, స్టెబిలైజేషన్ ఉండదు. కాబట్టి అది కాకుండా హెవీ లెన్స్ కాబట్టి. సో ఈ టిప్ ఒకసారి ట్రై చేయండి. మీరు స్లో మోషన్లో పెట్టి వీడియో క్యాప్చర్ చేసినట్లయితే మీకు స్టెబిలైజేషన్ ఉంటుంది. సో వీడియో అంత తొందరగా అలా అయిపోదు అనమాట. సో ఈ పాయింట్ బిగినర్స్గా మీరు గుర్తుపెట్టుకోవాల్సిందే. అండ్ ఇంకో థింగ్ ఏంటంటే మనం ఏదైనా ఒక సీన్కి వెళ్ళినప్పుడు, ఫర్ ఎగ్జాంపుల్ లైక్ మీ, ఇప్పుడు నేను కూడా ఒక సీన్కి వచ్చాను, ఒకే కెమెరా నా దగ్గర ఉంది, ఒకే లెన్స్ నా దగ్గర ఉంది. సో నేను ఫోటో వీడియో 2 క్యాప్చర్ చేయాలనుకుంటున్నాను. అటువంటి టైంలో ఏం చేయాలంటే, మరి నా లుక్స్ డిస్టర్బింగ్గా ఉండొచ్చు, బట్ నేను ఇక్కడ సబ్జెక్ట్స్ని చూస్తూ, అంటే ప్యారకిట్స్ని చూస్తూ వీడియో తీస్తున్నాను. 4K 60 FPSలో రికార్డ్ అవుతుంది. అండ్ స్లో మోషన్ వచ్చేసరికి మనకి 120 FPS అనేది ఫుల్ హెచ్డీలో రికార్డ్ అవుతుంది. సో అది మంచిది వైల్డ్ లైఫ్ అని ఏదైనా స్లో మోషన్లో తీయడం. అండ్ దట్టు నాకేంటంటే ప్లస్ చెప్తున్నాను, ఇక్కడ నేను దీన్ని చూడడానికి వచ్చాను. తీసేటప్పుడు ఏంటంటే నాకు ఫోటో ప్లస్ వీడియో 2 ఇంపార్టెంట్. 2 నాకు ఇంపార్టెంట్. ఒకదాన్నే తీస్తే ఫొటోసే కేవలం నేను తీయలేను, నాకు వీడియోస్ కూడా కావాలి. ఎందుకంటే రీల్స్ పెడుతుంటాను, నెక్స్ట్ స్లో మోషన్ వీడియోస్ పెడుతుంటాను. సో నాకు వీడియో కూడా కావాలి. అలాంటప్పుడు ఏంటంటే నా దగ్గర ఉన్న కెమెరా యొక్క అడ్వాంటేజ్ చెప్తున్నా. ఏంటంటే సోనీ కెమెరాస్ మ్యాక్సిమం ఒక స్విచ్చింగ్తో మనం ఫోటోకి వీడియోకి ఒక బటన్ స్విచ్తో ఏంటంటే 2 ఫాస్ట్గా తీయగలం అనమాట. ఎట్ ఏ టైంలో తీయలేం, కానీ ఫాస్ట్గా మనం చేంజ్ అవ్వగలం ఫోటో నుంచి వీడియోకి. అండ్ స్లో మోషన్కి, నార్మల్ వీడియోకి అండ్ ఫోటోకి, 3 ఒక్క బటన్తోనే స్విచ్ అవ్వడం వలన మనకు వర్క్ చాలా ఈజీ అవుతుంది. ఫోటోగ్రాఫర్కి, అంటే ట్రావెల్ ఫోటోగ్రాఫర్, సోలో ఫోటోగ్రాఫర్, వీళ్ళకి ఏంటంటే చాలా ఫాస్ట్గా స్విచ్ అవుతుంది అనమాట. అదే బటన్ అంటే, సో మీరు ఇక్కడ చూస్తున్నారా, ఇక్కడ ఒక బటన్ ఉంది. ఈ బటన్ నేను అటు ఇటు నేను తిప్పుతున్నాను. సో ఇక్కడ చూడండి, ఆ బటన్ మార్చడం వల్ల ఏంటంటే మన ఫోటో మోడు, వీడియో మోడు అండ్ స్లో మోషన్, SNQ అంటే స్లో మోషన్. సో వెంటనే స్విచ్ అవ్వడం వల్ల ఏంటంటే మనకి అప్పుడే యాక్షన్ షాట్ని తీయగలం అండ్ ఆ యాక్షన్ వీడియో కూడా తీయగలం.
ఎందుకంటే గమనించండి, వైల్డ్ లైఫ్ ఎప్పుడు బర్స్ట్ మోడ్ ఆన్ చేసుకుని ఉంటాం. మనకి కెమెరాలో చూడండి డ్రైవ్ మోడ్ ఉంటుంది. డ్రైవ్ మోడ్లో నేను కంటిన్యూస్ షూటింగ్ అనేది ఎక్కువ పెట్టుకున్నాను అనమాట. హైలో పెట్టుకున్నాను. సో హై ప్లస్లో హెచ్ ప్లస్లో పెట్టుకున్నాను. దీనివల్ల ఏంటంటే మనకి కంటిన్యూస్గా మనం యాక్షన్ అనేవి క్యాప్చర్ చేయగలం అనమాట. సో ఇక్కడ ఉన్న మ్యాక్సిమం ప్యారెట్స్ని, ఆ యొక్క ఫ్లయింగ్ మూమెంట్స్ని, ఫుడ్ తినే మూమెంట్స్ని ఇవన్నీ కూడా క్యాప్చర్ చేయగలం. సో సోనీ ఆటో ఫోకస్ అనేది వండర్ఫుల్, చాలా అంటే చాలా బాగుంటుంది. అందుకని మనం ఏంటంటే మన కెమెరాని మంచిగా మనం సెలెక్ట్ చేసుకుంటే మన యొక్క అవుట్పుట్ అనేది మంచిగా వస్తుంది. చూడండి చాలామంది ఏం చేస్తారంటే మనీ పెట్టలేము అని తక్కువలో తీసుకుంటారు. కానీ నా సజెషన్ ఏంటంటే ట్రై చేయండి. కొంచెం మీరు 1,50,000 వరకు వచ్చినప్పుడు ఇంకొక 50,000 వేసుకొని మీరు సోనీ A7 తీసుకుంటే బెటర్. ఇంకా అంతకుమించి ఇంకా పెద్ద కెమెరాలు తీసుకున్నా చాలా మంచిది. కానీ రిమైనింగ్ బ్రాండ్స్తో పోల్చుకుంటే సోనీ ఆటో ఫోకస్ అనేది చాలా బాగుంటుంది. మీరు ఈ వీడియోలో ఈ యొక్క ఫుటేజ్ చూసినప్పుడు మీకు అర్థమవుతుంది అది ఎంత ఫాస్ట్గా, ఎంత యాక్యురేట్గా సబ్జెక్ట్ ఫోకస్ అవుతుంది అన్నది. సో ఇలా చేస్తే మన కెమెరాతో మనం ఫోటో కూడా వీడియో కూడా రెండు మనం క్యాప్చర్ చేయగలుగుతాం. ఈ పాయింట్ మిస్ అవ్వద్దు. మీరు గుర్తుపెట్టుకుని టైప్స్ ఆఫ్ వీడియోస్ మీకు కావాలనుకుంటే నా ఛానల్ ఫాలో అవ్వండి. అండ్ ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ అండ్ అవసరమైన వారికి షేర్ చేయండి. ఇటువంటి టైప్స్ ఆఫ్ వీడియోస్ ఇంకా ట్రై చేస్తాను బెటర్గా ఉండడానికి. అండ్ నెక్స్ట్ ఫోటోగ్రఫీ పరంగా కెరీర్ ఏ విధంగా ఉన్నది అనే వీడియో కూడా నేను చేస్తుంటాను. థ్యాంక్ యూ సో మచ్.